నమస్తే అన్న, మీ పేరు? సాయి. ఏం చేస్తుంటారా? షాపు. ఏంటన్నా, ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? చండాలంగా ఉంది, మారాలి. ఈ 4 ఏళ్ళలో ఇంత దరిద్రం ఎప్పుడు చూడలే. ఈ సంవత్సరం మార్పు వస్తే బెస్ట్. అంటే ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటారు? ఏం చేశాడు అసలు? ఏం చేశాడు? ఎవరికైనా ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు సృష్టించాలి, సంపాదన సృష్టించాలి. ఎంతసేపటికి నేను ఆ టైంలో రాజులాగా డబ్బులు ఇస్తుతా, మీరు తీసుకోండి తినండి అంటే ఉపయోగం ఉంది? తిన్నోడు ఏడుస్తున్నాడు, రానోడు ఏడుస్తున్నాడు, ఇంక ఉపయోగం ఏంటి? అందుకనే మారాలి. అది ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చాం, ఇంకోటికి ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేసాడుగా. ఆ టైంలో ఎవరికైనా అసలు ఉందా? ఇప్పుడు కరెంటు బిల్లు ఉంది, ఈయన టైంలో ఏంటి? ఆయన నెలలో కూడా ఈయన దొబ్బుతున్నాడు, ఈయన నెలలో ఈయన దొబ్బుతున్నాడు. ఇంక ఉపయోగం ఉంది ఏమిచ్చి? తిన్నోడు ఏడుస్తున్నాడు, తిన్నోడు ఏడుస్తున్నాడు. సంపాదన రావాలి తప్పితే ఇంక ఉపయోగం ఉంది. అందుకని మారాలి. అంటే కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి రేట్లు గతంతో పోలిస్తే? ఇప్పుడు అసలు బోల్డ్ ఉన్నాయి. ఆయన 9 రూపాయలకే దొబ్బేశారు అన్నారు, మరి 11 రూపాయలు వేస్తున్నా ఇంకా దొబ్బేశాడు కదా. ఇంకేముంటుంది? అసలు మినిమం బిల్ అనేది ఇదివరకు అక్కడ 90 రూపాయలు, ఇప్పుడు ఎంత వస్తుంది? మినిమం బిల్లు 150, 200 వస్తుంది. వాడినా వాడపోయినా అదే అయితే ఉపయోగం ఏముంది? యూనిట్లు తగ్గించి నువ్వు మినిమం అదే చేసావు, ఉపయోగం ఏముంది? అది డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంటారు? అసలు ఏముంది? డెవలప్మెంట్ ఏముందని చెప్పండి. అసలు ఏముంది డెవలప్మెంట్? ఏపీని ఒక సగం నాకు ఇచ్చేసాడు, ఇంకో సగం నాకు ఇచ్చాలి ఇంకోసారి వస్తే, ఇంకంతే. అంటే దావోస్ వెళ్ళాము, మళ్ళీ అలాగే గ్లోబల్ సమ్మిట్ పెట్టాము, 13 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు చేసుకున్నామని చెప్పడం కానీ, మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అసలు గ్రౌండ్ లెవెల్ రాలేదంటారు కంపెనీలో. అసలు ఏమొచ్చినాయి? వచ్చిన లిస్ట్ చెప్పమానండి. ఇప్పుడు 13 లక్షల సమీకరణ అన్నారు, ఏమైంది? మనకు పెట్టుబడి ఎంత వచ్చింది? 13 లక్షలు అనుకున్న దాంట్లో ఏమొచ్చింది? ఏమి రాలేదుగా. ఏమన్నా వస్తే చూపించమానండి, పబ్లిక్ తెలిస్తే అలాగే మంచిదిగా, గెలుస్తారు కదా. ఏమొచ్చింది? పోని పిల్లలకి అంటున్నారు, అమ్మ ఒడి అని అంటున్నారు. అప్పుడు చంద్రన్న ఇచ్చాడుగా. ఈయనేమో బైక్ హ్యాండ్ క్యాష్ ఇస్తున్నాడు, ఏముంది? చేతికి ఇస్తున్నాడు. అంతకుముందు ఆయనేమో దానికి వేసాడు. ఇంకేముంటుంది చెప్పండి? 15,000 అన్నారు, చేతికి మరి 13,000 ఇస్తున్నారు, ఏదో ఒక 13,000 ఇస్తున్నారు. మరి ఎందుకు పెట్టడం? ఎందుకు కొయ్యడం? ఎందుకు ఉపయోగం? ఎందుకు? అంటే నేను చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు 99% మేము అందరికీ అందించేసాం, 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పేసి కూడా మాట్లాడుతాం. అవును, వేసారండి, వేసారు, ఓకే. ఇప్పుడు వేసిన వాళ్ళు ఏమని చెప్పమానండి వాళ్ళని? మాకు వేసావు బాబు, బాగానే ఉంది, మాకు ఇబ్బంది లేదని చెప్పమానండి. ఎవడేం చెప్తారు అసలు? వాళ్ళకి ఏముంది చెప్పండి అసలు? ఇప్పుడు 90% అంటే 10% నువ్వు చేయలేకపోయావుగా. సంపూర్ణ మద్య నిషేధం అన్నావు, చేసావా? నువ్వే వేసావు, చక్రాలు వేసుకుని దాంట్లో రాసావుగా, సంపూర్ణ మద్య నిషేధం అన్నావు. ఇప్పుడు ఆ మద్యం మీద నువ్వు సంపాదన, నీ బతుకంతా మద్యం మీద, ఉపయోగం ఏముంది? అంటే రేట్లు పెంచితే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, మానేస్తారని కూడా ఒక ప్రచారాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి ఆ రేట్లు పెంచితే తగ్గడం మానేస్తా అన్నారు. అసలు ఇంటికి డబ్బులు తీసుకెళ్ళట్లేదుగా. అంటే నువ్వు ఎంతసేపు నువ్వు ఇచ్చా 10,000 రూపాయలు లేదా 18,000 రూపాయలు, దాని మీద బతకమంటున్నావు, అంతే కదా. రేట్లు పెంచితే తాగడం మానేస్తారు. రేట్లు పెంచినప్పుడు మొత్తం తీసుకెళ్ళి అందులో పెట్టేస్తున్నారు. తాగడం ఎవరు మానేస్తున్నాడు? ఇంటికి ఎవరైనా తీసుకెళ్తున్నారా? ఎవరు తీసుకెళ్ళట్లా. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ రేట్లు తగ్గించావు అంటే నీకు డబ్బు కావాల్సినప్పుడు పెంచుకుంటావు, లేదా తగ్గించేసుకుంటావు, ఉపయోగం ఉంది. అది రాజధానుల విషయంలో 4.5 సంవత్సరాల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి? అసలు మన రాజధాని ఏదండి? కేంద్రం చెప్తేనే మనకు రాజధాని. నువ్వు చెప్పింది రాజధాని, ఓకే. 3 రాజధానులు అన్నావు, ఒక రాజధాని నువ్వు చేసావా? ఒక రాజధాని నువ్వు ఏమైనా పాఠం పెట్టావా? నువ్వు ఎంతసేపు ఆ కొండ కొట్టేసుకుని నువ్వు కట్టేసుకున్నావు తప్పితే ఏ రాజధాని అయినా అసలు నువ్వు చెప్పావా? అది లేదు, ఇదే మనకి రాజధాని. నువ్వు చెయ్యి, నీకు దమ్ముగా నువ్వు చేయాలిగా. నువ్వు చేయనప్పుడు ఇంక రాజధాని ఏంటి? నువ్వు అంటాను వేలు, నువ్వు మాట్లాడడానికి కూడా పనికిరావు. అంటే రేపు అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని చేసి తీరుతానని చెప్పడం కానీ, ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేస్తానని చెప్పడం కానీ, ఇప్పుడు ఏమన్నా మెడలు ఉంచుతా, ప్రత్యేక హోదా తీసుకొస్తా, నేనే చేయగలను, ఆయన చేయలేడు అన్నావు. ఎక్కంగా ఏమన్నా మనకి దూరం అయిపోయింది ప్రత్యేక హోదా అని నువ్వు చెప్పిన మాటకి అది లేదుగా, రుజువు కాదుగా. రేపేనా అంతే. ఇప్పుడు అక్కడ నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇక్కడ ఇల్లు కట్టు, దీన్ని రాజధాని చేసావా? ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టు, రేపు వాళ్ళు కూడా భ్రమ పడతావు. ఇప్పుడు నీకు రాజధాని చేస్తా, నేను ఇల్లు కట్టాను కదా అంటావు. రేపు మాకు కట్టావు, ఏం చూపించావు? ఇప్పుడు వాళ్ళకి కట్టావు, ఏం చూపిస్తావు? రేపు మళ్ళీ కడపలో కట్టుకుంటాడు, ఇదే రాజధాని, మెయిన్ రాజధాని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? మేము కూడా అటు పక్కకి వెళ్ళి కడప వైపు తిరుగుతూ దండం పెట్టాలి. ఎందుకు దానికి అసలు? టీడీపీ, జనసేన, బీజేపీ పోతే ప్రజలు స్వాగతిస్తారా? అసలు ఏమంటే స్వాగతిస్తారా, స్వాగతించారా అనేది పక్కన పెట్టండి. జనాలు తెలుసుకోవాలి, ఓటు వాళ్ళు తెలుసుకుని వేసుకోవాలి, ఇంకంతే. దాని మించి ఏం లేదు. ఇప్పుడు మనం స్వాగతిస్తామా స్వాగతించో మనకు అనవసరం. ఇప్పుడు నాకు నచ్చింది నేను వేస్తా,
నాకు నచ్చలేదు వేరే వాళ్ళకి వేస్తా, అంతేగాని ఇప్పుడు మనం దాన్ని చెప్పడానికి మనకు రూల్ లేదు, అధికారం లేదు. నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం నాకు నచ్చలా, నేను చేయను. నచ్చేవాడికి వేస్తా. ఇప్పుడు అవకాశం ఇచ్చావు ఓకే, అప్పుడు అంతకుముందు బాబుకి అవకాశం ఇచ్చావు, అది కంటిన్యూ ఇచ్చుంటే మనం బాగుపడే వాళ్ళం. కంటిన్యూ అవ్వలేదు కాబట్టి పోయాం. అసలు 2014లో ఇదే పొత్తుతో గెలిచారు కదా, అప్పుడు రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరిగిందంటారు? అసలు న్యాయమే జరిగింది. అన్యాయం ఎవడు జరిగింది? ఎవడని చెప్పాడా? అన్యాయం జరిగిందని ఎవడని చెప్పాడా? బయటకు వచ్చారా? ఏమన్నా చెప్పారా? మా ఇంటికి ఆయన మళ్ళీ ఉన్న ఇంటికి ఆయన వేసి, ఆయన పత్రిక వేసి, ఫోటో వేసి, ఇదిగోండి మీకు ఇది శాశ్వత ఇల్లు కింద. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ దానికి నువ్వు ఇవ్వడం ఏంటి? రిజిస్ట్రేషన్ వదిలేరుగా, మీ నాన్న టైంలోనే వదిలి రిజిస్ట్రేషన్లు అయ్యి, నువ్వు కాగితం వేసి నీ ఫోటో వేసుకుని మాకు ఇవ్వడం ఏంటి? దానివల్ల మాకు ఉపయోగం ఏమంటే చెప్పు. అసలు ఇలాంటి సర్టిఫికేట్స్ మీద ఆయన ఫోటోలు రావడం ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? ఇప్పుడు నెక్స్ట్ వస్తారు వాళ్ళు ఏమంటారు, ఇది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తామంటారు. అవన్నీ పనికిరాని ఆలోచనలు అవన్నీ. ఇప్పుడు ఆయన పక్కనున్న సలహాదారులు ఇచ్చే దరిద్రపు సలహాలు ఇవన్నీ, దాని మించి ఏమీ లేదు. అంటే ఏంటంటే ఆ ఇల్లు కాగితం అంటే ఆయన పేపర్ చూసుకుని నా ఫోటో ఉంది అని మనకి వేసేస్తారన్న ఓటు. ఇప్పుడు అంతకుముందు వాళ్ళ నాన్న ఆయన ఫోటో ఉంది, ఇప్పుడు ఆయన నాన్న కూడా తీసి పారేశాడు, ఆయన ఫోటోలో పెట్టుకున్నాడు. ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇదివరకు ఇద్దరు ఫోటోలు పక్క పక్కన వచ్చాయి లోగోలో, ఇప్పుడు తీసేశాడు. అంటే పోయాడు అలాగో ఉన్నోడు నేనే కదా అని లెక్కలో ఉన్నాం. ఉపయోగం ఉంది అన్న. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శబ్దం అనే హోర్డింగ్లు పెట్టారు మొన్నటి వరకు. ఈరోజు నిరుద్యోగుల కళ నా కళ, అక్క చెల్లెమ్మల కళ నా కళ, అవతాతల కళ నా కళ, నాకు కళ ఉందనంటూ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతా ఉన్నారు. దీంతో మీ అభిప్రాయం ఏంటంటే? అదే సిద్ధం అని అంతకుముందు చంద్రబాబు నాయుడు పెడితే సిద్ధం అని పెట్టాడు. ఆయన ఏం చేశాడు? ఆయనకి సిద్ధం అని పెట్టడానికి అన్నాడు. మరి అదే పని నువ్వు పెట్టావు. ప్లస్ నిరుద్యోగం అన్నావు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ 4 ఏళ్ళలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక సంవత్సరం వేసాడా చెప్పండి? ఎక్కడైనా ఒక సంవత్సరం వేసాడా? జాబ్ క్యాలెండర్ వేసాడా? వేయలే. ఇంక నువ్వేం సిద్ధం? దేనికి సిద్ధం? చదువుకున్నాడు బయటకు వస్తున్నాడు. ఈ 4 ఏళ్ళలో చదువుకుని బయటకు వచ్చినోడికి ఏంటి ఆడు బతికేంటి చెప్పండి? ఇంటర్ చదివినోడు చదవలేక ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. నువ్వు చదివిస్తావు ఓకే, ఇంట్లో ఆడికి ఆడకపోతే ఆడేం చేస్తాడు? ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇంకా నిరుద్యోగం అనేది లేదు, నువ్వు చేయలేకపోయావు, టోటల్ వేస్ట్. అది దాని బించి అసలు అనవసరం. అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫెయిల్ అయ్యారంటారు? అంతే కదండి. ఉద్యోగం ఇప్పుడు నువ్వు అమ్మఒడి ఇస్తున్నావు, చదువుకున్నాడు, ఆడు నువ్వు ఎక్కిన టైంలో బయటకు వచ్చాడు, ఆడు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఉపయోగం ఉంది ఏంట్రా అంటే తీసుకెళ్ళి వాలంటీర్లో పెట్టేసావు. 5,000 వస్తున్నాయి లేదా అంటే ఆడు బతుకు అక్కడితో హీనం. ఏం చేయమంటావు అంటే నువ్వు ఏదో ఒకటి చేసుకుంటున్నావు కదా, నువ్వు నన్ను అడగబాక, అంతే. ఉపయోగం ఉంది. దాని మూలంగా రూపాయి రాదు. ఏముంటుంది రూపాయి? ఇంక నిరుద్యోగమే కానీ నువ్వు ఇచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు పర్మనెంట్ చేయి, 5 లక్షల మందిని పర్మనెంట్ చేసి ఇప్పుడు దిగు. నువ్వు చేయలేవు. నువ్వు చేయగలవా? చేయలేవు. ఇప్పుడు ఉపయోగం ఉంది దాని మూలంగా. నిరుద్యోగమే కదా వాళ్ళకి. రేపు వచ్చినోడు ఉంచుతారో పోతాడో తెలియదు, వాళ్ళు తీసేస్తారేమో తెలియదు. వాళ్ళు తీసేస్తారేమో భయంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము తీయం, వాలంటీర్లు ఉంచుతాం అని చెప్తున్నారు. అది ఇంక ఇబ్బంది ఏముంది? వాళ్ళకి కూడా పర్లా, అమ్మాయి ఆ తీయడు ఎక్కిన తర్వాత మాకు జీతాలు పెంచని అడుక్కుంటాం, అంతేగాని దాని మించి ఏం లేదు. అదేనా పబ్లిక్దే కాదుగా. ఆఫీసు లోపల కూర్చున్నవాడికి ఆఫీస్ పర్మనెంట్ జాబ్ అది. ఒకవేళ వాలంటీర్ పోస్టులు తీసేసినా వాళ్ళకి ఎక్కడ చోట ఆఫీసులు వేసేస్తారు. పోయేదెవరు? వీళ్ళేగా అనే భయంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారు? అమ్మ మీరు వేయండి అమ్మ, జగనన్నకి వేయండి అమ్మ, మళ్ళీ మాకు వచ్చే 5,000 కూడా పోతాయి అని అంటున్నారు. అప్పుడు అంతకుముందు నిరుద్యోగులకు ఏం చేశారు? డిగ్రీ చదివిన వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి వేసాడు. ఏం చేసి తీసి పారదెప్పి ఈ వాలంటీర్ చెప్పని ఇచ్చాడు. ఉపయోగం ఉంది. ఎవరికి వాళ్ళకి ఇచ్చింది. ఈ వాలంటీర్లు కూడా 50 ఇళ్ళు కలిపి వాలంటరీ మన దగ్గర చెత్త పన్ను వసూలు చేస్తున్నావు. 50 మందికి నువ్వు ఇస్తున్నావు 5,000 రూపాయలు అంతే. నువ్వు ఇచ్చేదేముంది? నిరుద్యోగం అంటే అదే కదా. మా దగ్గర డబ్బు మాకు ఇస్తున్నావు, నీకు పని ఏముంది? మన రోడ్డు మీద తిప్పుతున్నావు. రేషన్ అన్నాడు, ఇదివరకు కావాల్సినప్పుడు వెళ్ళి కూర్చొని తీసుకునే వాళ్ళం. ఇప్పుడు రేషన్ ఏది? ఆడప్పుడో ఫోన్ చేస్తే పిలుస్తూ రావాలి, లేకపోతే లేదు. ఎందుకు నువ్వు ఇచ్చేకాడికి ఎందుకు? మళ్ళీ దానికి కోట్లు ఖర్చు. బండి పెట్టాం, బండిలో తీసుకొచ్చావు, ఇచ్చాం. ఉపయోగం ఉంది. ఇప్పుడు కొండ మీద ఉన్నాడండి, వాటికి తీసుకెళ్ళి ఇస్తాడా? నువ్వు చెప్పింది ఏంటి? తీసుకొచ్చి మీకు ఇస్తాం అని అన్నావు. ఎవరికి ఇస్తున్నాడు తీసుకెళ్ళి? దాని మూలంగా వేస్ట్. అది మాకైతే జగనన్న పరిపాలన అరాచకం. అది